కేసీ రాజా ఎంఏబిఎల్ సుప్రీంకోర్టు లాయర్. తండ్రి పేరు చంద్రశేఖర్, అమ్మ పేరు కామేశ్వరి. ఓహో అని ప్రాక్టీస్, కావలసినంత డబ్బు. ఇన్ని తెలుసుకున్న నువ్వు ఒకటి మాత్రం తెలుసుకోలేకపోయావు. అరే పూర్ పరమశివం, వంగిన చెట్టుని నరికించగలవురా నువ్వు, కాని నిటారుగా ఉన్న చెట్టును కూడా వంచగలను నేను. ఇంకోసారి సుందరం కేసులో తలదూర్చావో ప్రాణం తీస్తా. ఇంతవరకు జరిగిన విజయలక్ష్మి హత్య కేసు వాదోపవాదాల ద్వారా నిందితుడు సుందరానికి తను నిరపరాధిగా నిరూపించుకోవడానికి మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వాలని ఈ న్యాయస్థానం భావిస్తోంది. సెషన్స్ కోర్టులో ఈ కేసు సాక్ష్యాల విచారణలో చాలా తప్పులు జరిగాయి. హత్య కేసులో చెప్పబడిన ముఖ్య సాక్షులను సరి అయిన విచారణ చెయ్యకుండానే తీర్పు చెప్పడమైంది. ముఖ్యంగా సెషన్స్ కోర్టులో నిందితుడు సుందరాన్ని విచారణ చెయ్యనే లేదు. విజయలక్ష్మి హత్య కేసులో సాక్షుల విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగినట్టు తెలుస్తోంది. మన దేశ చట్టం ప్రకారం ఈ కేసులో నిందితుడికి న్యాయం జరగలేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అందువల్ల వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసును సెషన్స్ కోర్టు మళ్లీ క్షుణ్ణంగా విచారణ జరిపించాలని చెప్పడమైంది. సుందరం కేసు మళ్లీ విచారణకొచ్చిందే. సుందరం నిరపరాధనే హైకోర్టే విడుదల చేయొచ్చు కదండే. నీ అయ్యే కాదో జడ్జి, ఆ జడ్జి వేరే. మరెందుకయ్యా మళ్ళీ విచారణ? హైకోర్టులో సుందరం నిరపరాధని ఒప్పుకోలేదే, మరి మళ్లీ విచారణ ఎందుకంటే కింద కోర్టులో జరిగిన విచారణ పద్ధతి సరిగా లేదట. మొదట్నుంచి సుందరం అపరాధే అన్నట్టు విచారణ జరిగిందని, సాక్షులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా విచారించలేదని, ఏదో తిమ్మిని బొమ్మిని చేసినట్టు జరిగిందని సందేహించారు. అయ్యా అయ్యా మళ్ళీ విచారణలో తీర్పు ఎట్టా ఉంటదోనండి. నీకే విధంగా ఇస్తే నచ్చుతుంది? అయ్యా ఆడికేం జరిగితే నాకేందయ్యా? లేరా, నిన్ను నేను లేపలేనురా, లేవరా. అయ్యా నోరు తెరిచావో చంపేస్తా. పనకాలు, అయ్యా సాక్షులందరూ ముందు చెప్పినట్టే ఇప్పుడు చెప్పారంటే తప్పకుండా సుందరానికి శిక్ష పడుతుంది కదా? అవును. నువ్వే కూర్చో. మన్నించండి అయ్యా, మన్నించండి. వాళ్ళట చెప్పకపోతే కొట్టకండి, కొట్టకండి. నిన్నెందుకు కొడతాన్రా? డబ్బుతోనే సాక్షులందరినీ కట్టిపడేస్తే ఎలా ఉంటుంది? అది కాదండి, మనకు సంబంధం లేని దానికోసం ఖర్చు చేయడం అవసరమా అని. సంబంధం లేదా? నీ సొంతూరు పాలకొల్లు. నా సొంతూరు గుడివాడ. నాకు నీకు ఏం సంబంధం ఉందని నేను ఉద్యోగంలో పెట్టుకున్నా? సంబంధం ఉందయ్యా. ఉంది కదా. రేయ్, ఆ సుందరం ఉన్నాడే, వాడు ఉరితాడుకు వేళ్లాడినా నా మనసుకు శాంతి లేదురా. ఎన్నాళ్ళు నేను లాకప్లో పడున్నాను. ఎంత చిత్రవద అనుభవించాను నేను. ఎన్నాళ్ళు కడుపుకు తినకుండా ఉన్నాన్రా. ఆనాడు వాడు రాజైతే ఇవాళ నేను చక్రవర్తిని. నా సొమ్మంతా ఖర్చైనా పర్వాలేదు. అవునరా, ఆఖరి పైసా అయిపోయేంత వరకు నా పగ. సై పనకాలు. అయ్యా వెంటనే ఆ విజయలక్ష్మి ఇంటికి పోయి తన అన్న మూర్తిని నేను పిలుస్తున్నానని